గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, జగన్ గారు 27 నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు 3 పార్టీలు సమరశంఖాన్ని పూరించి ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు జగన్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరికీ కూడా 99% సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా ఉండబోతుంది సార్? అదే బస్సు యాత్ర ఎందుకు అతను నేను పెద్ద అవసరం ఉండదు అనుకుంటున్నాను. నేను మరి 99% సంక్షేమం చేసేసిన వాడికి ప్రచారం ఎందుకు? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ 58 నెలల పాటు ఇంట్లో కూర్చున్నవాడు లాజిక్ ఉంది కదా. ఇప్పుడు 58 నెలల పాటు ఎవరికి ముఖం చూపించకుండా అప్పుడప్పుడు వచ్చి, ఇప్పుడు సినిమా థియేటర్ల దగ్గర ఎక్కడైనా తిరునాళ్ళు జరిగినప్పుడు కూల్ డ్రింక్ బండి పెడతారు, ఐస్ కోరేసి కోలా డ్రింక్ ఇస్తారు, లేకపోతే ఐస్ క్రీమ్లు అమ్ముతారు బండి వేసుకుని, చిన్నది కోన్ ఐస్ క్రీము, తంపడేసిన 7 శనక్కాయలు, కాల్చిన మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు. ఆయన తీసుకెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే బటన్ నొక్కవాయనికి ఇంకేం పని లేదు అంటే అతను కూడా నొక్కుతాడు. పెద్ద దానికి ఏమైనా జ్ఞానం అయినా ఉండాలా, చదువుకోవాలా, దానికి డిగ్రీ కావాలా? అదేదో పెద్ద తల్లి కూడేటి ఊరికి ఉపకారం ఉన్నట్టు చెప్తాడు. ఎవడ కోసం చేస్తాడు సంక్షేమం? మీ బాబు సొమ్ము అయినా పెట్టావు నువ్వు? దీనికి స్ట్రైట్గా ఆన్సర్ చేయాలా. నీ ప్రాపర్టీ ఏదైనా అమ్మేసి, బెంగళూరులో ప్యాలెస్ అమ్మేసి కానీ, ఇడుపులబాయి ఎస్టేట్ అమ్మేసి కానీ నువ్వు అది ఖర్చు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇదిగోరా బాబు తీసుకోండి అని తలకో కథ ఇస్తే బలి చేయడరా, సూపర్రా బాబు అనుకోవచ్చు. అంతేగాని ఊరు పసుపు ఊరు కుంకంతో పేరంటం చేసి ఇదేదో పెద్ద ఉద్ధరించానని చెప్తారేటి? ఎవరి కోసం చేస్తారు? పేద ప్రజల హక్కు అది. ఆర్థిక అసమానతల్ని తొలగించడానికి, అలాగే ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో, తోడు నీడా లేదో, వాళ్ళు వార్ధక్యంలో వాళ్ళు పని చేసుకుని సంపాదించుకోలేరు కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వడం అనేటువంటిది బాధ్యత, ప్రభుత్వం యొక్క డ్యూటీ అది. దానికి నువ్వేదో పెద్ద ఉత్తరిచ్చానని చెప్తారెట్టికి. సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. గతంలో కంటే గొప్పగా చేసామని చెప్తున్నారు. వచ్చేవాడు అంతకన్నా గొప్పగా చేస్తాడు. ఎవరు తెలుసు? నువ్వేనా రాసిస్తావా? అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు గతంలో చేసిన వాళ్ళే కదా, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. వాడు 200 నుంచి 2000 చేసిన వాడు 3000 4000 చేయలేడా పెన్షన్? సింపుల్. దీని ఒకదానికి సామాన్ చెప్పండి. వాడు బాబు 200 ఇచ్చాడు, దాన్ని 2000 చేసాడు. చంద్రబాబు గారు 1000 2000 చేశాడు. ఇతను 3000 చేసాడు, ముక్కి మూలుతో 5 ఏళ్ళ పాటు అని వెంటనే 4000 చేస్తున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉంటుంది? విశ్వసనీయత, విలువలు, మడమ తెప్పడం, మాట తప్పడం, ఇవన్నీ తప్పేసావు కదా నువ్వు. ఇవన్నీ ఎలా చూస్తారు? సిపిఎస్ రద్దు చేయించావా? పోలవరం కట్టేవా? ప్రత్యేక హోదా తెచ్చావా? చేయలేదు కదా. పైగా విధ్వంసం, గంజాయి, ఇసుక, మద్యం, డే లైట్ రాబరీ. అంటే వీరప్పని కూడా చేసేవాడు. ఏనుగుదంతాలు అవి అమ్మేసుకుని ఆ గూడెలకి అదిగా పెట్టి, అవి బాబాయ్ వీరప్పని చాలా దేవుడు అని అనిపించుకున్నాడు. దానికి దీనికి పెద్ద తేడా ఉంది. ఈ సమాజం, స్టేట్ అంటే అందరూ ఉంటారు, అందులో అందరినీ మెప్పించి ఒప్పించాలి. సంక్షేమం ఒకటే పెట్టుకుని నేను ఏదో చేసేసాను, అది కూడా పూర్తిగా చేయలేదు. అతను ఏం చేశాడు? సంక్షేమం ఎవరికన్నా ఎక్కువ చేసాడు. అమ్మఒడి, ఇది ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ లేదా? అమ్మఒడి ఇవ్వటం వల్ల దోలు తీరిపోయింది వాళ్ళకి. ఇదివరకు నేరుగా కాలేజీలకు ఇచ్చేవారు, వీళ్ళకి దొబ్బేవారు కాదు వాళ్ళు. ఇప్పుడు చాలామంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు మానేసాడు. వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఎవడిస్తాడు ఇప్పుడు సర్టిఫికేట్? స్కూల్ టీసీలు ఇవ్వట్లేదు వాళ్ళు. ఎవరిస్తారు అది? నువ్వు ఎగ్గొట్టేసే వాళ్ళకి. పైగా ఆస్తులు తాకట్టు పెట్టేయడం. నేను ఎవడు పెట్టమన్నాడు? నువ్వెవరో అసలు తాకట్టు పెట్టడానికి? హూ ఆర్ యూ? 5 ఏళ్ళు ఉండి పోయేవాడు. ఇప్పుడు మీ కుటుంబంలో మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా పలు సభల్లో చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏమన్నారంటే ఆయన మాట ఇందాం, ఈసారి మంచి చేస్తేనే ఏమన్నాడు కానీ మంచి ఏమి చేయలేదు కాబట్టి మనం ఓటు వేద్దాం అనుకుంటున్నారు అందరూ. అందుకనే అతను చూస్తే ఆనందం అయినట్టు పెడుతున్నారు, మొఖం పారిపోతున్నారు మీటింగ్లు రాకుండా. జగన్మోహన్ రెడ్డి వెగిటి వచ్చేసాడండి. ఎందుకంటే అతను చేతగాని దద్దం, అతను పరిపాలన చేత రాదు. జైలు మీ బాబు సంపాదించిందో లేకపోతే ప్రభుత్వ ఆస్తులు జైలు తీసి పంచిపెడతాం గొప్ప కాదు. నువ్వు సంపాదించు, సంపద సృష్టించు, అభివృద్ధి చేయి, ఉపాధి కల్పించు, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ మౌలిక వసతి కల్పించు, లా అండ్ ఆర్డర్ కాపాడు. ఇవన్నీ చేసి సంక్షేమం చేస్తే బాగా చేసేట్రా అంటారు. అన్ని చేస్తేనే. నువ్వేమో ఇంట్లో పడుకుని నీకు ఎవడో సాధువు చెప్పాడు, ఆడు ఇత్తల తప్పేళ, తలతల మెరిసి తప్పేళ, పాల తప్పేళ కూడా ఒకడు ఉన్నాడు వైజాగ్లో, ఆడు చెప్పుంటాడు. నీకు జైలు జీవితం ఉందో నీ జాతకంలోనూ. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాక పెద్ద పెద్ద గోడలు కట్టేసి, తాడిపల్లి ప్యాలెస్ చూడు గోడలు ఎలాగ ఉంటాయో, జైలు గోడలాగా ఉంటాయి. లోపల ఉంటాడు, బయటకు వచ్చిన పరదాలు కట్టుకుని ఎవడ కనపడకుండా జైలు జీవితం ఎలా ఉంటుందో అలా గడుపుతున్నాడు అతను. అంటే పరిహారం చేసేసుకుంటున్నాడు అన్నమాట. అతనేమో క్రైస్తవుడు, కానీ హిందువులు నమ్మే జాతకాలను గీతకాలను నమ్ముతాడు అతను. ఆ జాతకం ప్రకారం నీకు జైలు జీవితం ఉంది,
కాబట్టి నువ్వు ఈ పరిహారం జైల్లో ఉన్నట్టు గడిపేసావు అనుకో, నీ జైలు జీవితంలో సగం 5 ఏళ్ళు భగవంతుడి ఖాతాలో మైనస్ చేస్తారో అని చెప్పుంటారు. అందుకని ఎవరికే కనపడకుండా ఎక్కడికైనా వెళ్తే చెట్లు కొట్టేసి, ఏంటండి ఇది దరిద్రం, స్కూల్ సెలవులు ఇచ్చేసి, వ్యాపార సంస్థల సెలవులు ఇచ్చేసి, ఒక సీఎం ఇతను ఒకడన్నాడా ఈ దేశంలోనూ? అంతకుముందు ఈ రాష్ట్రంలో కూడా అంతకుముందు లేరా, తర్వాత ఉండరా? ఓకే, దారి పొడుగున ఆపేసేసి ఏటి న్యూసెన్స్ ఇది. ఇవన్నీ ఒకటి 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 చేరి బొట్టు బొట్టు కాలువగా మారి, కాలువలు నదులుగా మారి, నదులు సముద్రంలో చేరిపోయినట్టు ఇతను ఇంటికి తీసుకుపోతాయి. కాబట్టి అతను సిద్ధమో యుద్ధమో ఏదైనా కానీ ఎవరి కోసం వెళ్తాడో. కానీ సార్ ఇప్పుడు 70% పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేశాడు, సంక్షేమం చేశాడు. ఇప్పుడు ఈ ప్రజలందరికీ, అంటే మెజారిటీ ప్రజలందరికీ చేసినటువంటి సాయం బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవేమీ వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి సంక్షేమం అందిస్తున్నాడు లేదా, వీళ్ళ ఇంటికి డబ్బులు వస్తున్నాయా లేదా, సో వీళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధం అని చెప్పి ఇలాంటి విశ్లేషణ జరుగుతుంది వైసీపీ నుంచి. ఏమంటారు? అందరికీ అంత పలిమల ఆలోచనలు ఉంటాయనుకుంటున్నాడు అతను. ఏంటండి పోలవరం రాజధాని ఏం అవసరం లేదు, ఇంటి డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటున్నాడు అతను. మరి కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చాడు, ఆయన సంక్షేమం చేయలేదా? ఎందుకు ఇప్పుడు జనం ఏం చూడరండి. నువ్వు ఎవరి కోసం పెడతావురా, నీ బాబు పెడుతున్నావా అనుకుంటారు వాళ్ళు. పెడితే తింటారు, కొడితే పడరు. నీ బుర్ర, నీ తెలివితేటలో నీ సమర్థత ఉందా లేదా? నాయకత్వాన్ని అంగీకరించాలంటే నాయకుడు వీడికన్నా గొప్పడే ఉండాలి, వాడు చెప్పింది మనం అనుసరించాలా ఉండాలి. ఉంటేనే నాయకత్వాన్ని అంగీకరించాలి, లేకపోతే ఇటు దద్దమ్మ రేయడం అనుకుంటారు. మీరు నా మాట వినాలంటే నేను చెప్పిన దానికి మీరు మిమ్మల్ని ఒప్పించగలగాలి. మీకన్నా ఒక అడుగు ముందున్నది ఇంటి తెలివితేటలో కొంచెం నాకన్నా పెద్దరా బాబు అనుకుంటే నా వెనకాల నడుపుతారు మీరు. నేను మీకన్నా సన్నాసిని అయితే నా వెనకాల ఎందుకు నడుపుతారు మీరు? ఇప్పుడు అతను నేను ఏదో చేసేసాను బడుగు బలహీన వర్గాల్లో పేదవాడు ఎవడున్నాడండి ఆంధ్రప్రదేశ్లో? పేదవాడు అంటే దాని నిర్వచనం చెప్పండి. పేదవాడికి నిర్వచనం చెప్పండి. దాని అర్థం ఏంటి? తింటానికి లేక, రోజు గడవక ఉంటే పేదవాడు. ఆంధ్రప్రదేశ్లో రోజుకి 800 ఇస్తాను, 10 మందిని 10 రోజులు పనిలో పెట్టండి చూద్దాం, ఎవరన్నా దొరుకుతున్నాడా? ఆంధ్రప్రదేశ్లో మనిషి దొరకడు మీకు. ఎందుకంటే డిమాండ్. నెలకు 25,000-20,000 సంపాదించుకుంటున్నారు. ఆడు పేదవాడు ఎలాగవుతాడు? నువ్వు సంక్షేమం కులం ఆధారంగా ఇస్తున్నావు, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళు సైన్స్ ఇంజనీరింగ్ చేస్తారు. నువ్వు రూపాయి ఇస్తారంటే వాళ్ళు రూపాయన్నర ఇస్తారంటారు. ఇంక దాంట్లో వాల్యూ ఏముంది? నేను ఈ కంపెనీ తీసుకొచ్చాను అంటే ఇంకో కంపెనీ తీసుకురావాలంటే అటు కష్టపడాలా. ఆయన కియా తీసుకొచ్చాడు చంద్రబాబు గారు, నువ్వేం తీసుకొచ్చావు? ఆయన హీరో మోటార్స్ పట్టుకొచ్చాడు, నువ్వేం పట్టుకొచ్చావు? పోలవరాన్ని 70% కట్టించాడు, నువ్వేం కట్టించావు? అది సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, ఇన్ని రకాల బహుళార్థక సాధక ప్రాజెక్టు. దాన్ని ఏమో పడకేం చేసావు నువ్వు. ఇంత దద్దమవి నేను డైరెక్ట్గా చెప్తున్నాను నేను. అది నీకు అర్హత ఉందా? ఓటు అడిగే అర్హత ఉందా? మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతా అన్నావు, మద్యపాన నిషేధం చేసావా? పైగా వాళ్ళు ఇల్లు ఒళ్ళు గొడవ చేస్తున్నావు, ఆరోగ్యం పాడైపోతుంది, దొంగ మందు అమ్మేస్తున్నావు, నకిలీ మందు, నాణ్యం లేని మందు అమ్మేస్తున్నావు. వాళ్ళు పేగులు సిల్లెడిపోతూ ఉన్నాయి, వాళ్ళు పుత్తులు తెగిపోతూ ఉన్నాయి. నాణ్యత లేని మందు తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలు అనాథలు అయిపోలేదు. ఆ ఉసురు నీకు వదులుతుందా నీకు? పైగా నువ్వు చాలా పెద్ద గొప్పవాళ్ళగా ఇంట్లో కూర్చుని ఎర్రనవ్వులు నవ్వుకుంటా వాళ్ళని వీళ్ళని తిట్టిస్తావు, ఎదటోళ్ళని బాధ పెడతావు. ఆ ఉసురు పోద్దా నీకు? డాక్టర్ సుధాకర్ ఉసురు, ఆ శిరోమండనం కేసు, కొట్టి చంపిన కేసులో చంద్రయ్యన గుండెల మీద పీక్ కోసిన ఇవన్నీ నువ్వు వదిలేస్తాయి. నిన్ను మీ బాబాయ్ మటరు నిన్ను వదిలిపెడద్దా? నిన్ను నెత్తిమే కూర్చుంటాడు దెయ్యంలాగానే. మీ బాబాయ్ దెయ్యం అయిపోయాడు, ఇంకా ఆత్మలో కలిసిపోలేదు. ఇంకానే మీ శిక్ష పూర్తయ్యే వరకు అతను ఆత్మ శాంతించదు. ఇన్ని రకాల ముడ్డి కింద పెట్టుకుని సిగ్గు లేకుండా పైగానే మళ్ళీ నేను బాగా చేసేస్తే ఓటేయండి అంటావా? ఇంకానే అంటే ప్రతిపక్షాలకు గెలుపు మీద ఆశ లేకనే ప్రతిపక్షాలు అంటారండి. నేను అంటున్నాను కదా, ఓకే, ప్రతిపక్షాలు అంటారు. నా సమాధానం చెప్పమని ప్రతిపక్షాలు అలాగంటారు. ఒకళ్ళకి 2-3 కలిసి వస్తున్నారు, వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేకండి. అలాగని 100 మంది వస్తారని నీకు దమ్ముంటే నువ్వురా. నువ్వు అంటరాని వాడు అస్పృశ్యుడు. నువ్వు నీ దగ్గరికి ఎవడరా? నీ రాజకీయ పార్టీ రాజకీయంగా నువ్వు అస్పృశ్యుడు. నిన్ను ఎవడో ముట్టుకోడు, నీ దగ్గర రాడు. ఎందుకు వస్తారా? నువ్వు దొంగడువాయా? నువ్వు దొంగ నుంచి జైల్లోకి వెళ్ళొచ్చావు, నీ దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? నీది ఏమైనా రొంకు చేయాలి తప్ప షార్ట్ మాట నేను డైరెక్ట్గా ఎవడు రాడు నీతోటి. దీనికి సమానం చెప్పమనండి అన్న. ఓకే, అంటే ఈ బస్సు యాత్ర టోటల్ ఫెయిల్ అంటారా? ఫెయిల్ అవుద్దో సక్సెస్ అవుద్దో ఇవన్నీ చేయడం సిగ్గు లేకుండా చేయడం. అప్పుడు సిగ్గు సర్వం మానవ మర్యాద వదిలేస్తేనే ఇలా బరిదేగించి అబద్ధాలు చెప్తాను తయారవుతారు. నేను చెప్పిన దానికి సమాధానం నువ్వు చెప్పుకొని అతను కాకపోతే ఓకే, నేను చెప్పిన దాంట్లో నేను అడిగిన దాంట్లో తప్పేనా ఉందో నువ్వు తప్పని మీరు అలా అనకూడదని అన్ను. నేను ఎందుకు తప్పు కాదో చెప్తాను. నేను చూద్దాం సార్, 27 నుంచి బస్సు యాత్ర అంటున్నారు. ఆ బస్సు యాత్ర ఎట్లా జరుగుతుంది, ఆ బస్సు యాత్రలో ఎలాంటి విమర్శలు చేస్తారు, మళ్ళీ ఈ 3 పార్టీల నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిసిమిల్ గారు.